ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుందని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ సవరణ కార్యక్రమం ఈ నెల 24 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుందని, ఈ సవరణ కార్యక్రమం ఈ నెల 24 వరకు కొనసాగుతుందని చెప్పారు. సర్లో ఓటు నమోదు చేసుకునేవారు సంబంధిత BLO వద్ద ఫామ్ తీసుకుని నింపి ఇవ్వాలని, ఆన్లైన్లో కూడా సొంతంగా చేసుకోవచ్చన్నారు. నల్గొండ నియోజకవర్గం 4 మండలాలలో విస్తరించి ఉందని, 4 మండలాలలో సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. నల్గొండ అర్బన్లో కొంత మందకొండిగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికే 70% ప్రక్రియ పూర్తయిందని, డిజిటలైజేషన్ కూడా 50% పూర్తి చేశామన్నారు. SIR ప్రక్రియకు సంబంధించి జూన్ 25 తారీఖు నుంచి జూలై 24 వరకు షెడ్యూల్ ఉంది. ఇందులో భాగంగా జూన్ 25 నుంచి జూలై 8 తారీఖు వరకు 100% SIRకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒక్కొక్క ఓటర్కి 2కు సంబంధిత అడ్రస్లో వారి కుటుంబ సభ్యులకు కానీ ఓటర్కి కానీ ఇవ్వడం జరిగింది. వారు పర్టికులర్గా అడ్రస్లో లేనప్పుడు నిర్దిష్ట ప్రదేశాల్లో ఉంచి వారి పక్క ఇంటి వాళ్ళని వచ్చి ఆ ఏరియా వాళ్ళ నుంచి కూడా మేము తెలుసుకోవడం చేసి, ఇంకెక్కడైనా SIR ఫామ్స్ ముట్టలేదనంటే వాళ్ళ వాట్సాప్ కూడా చేయడం జరిగింది. మీ ద్వారా ఓటర్లకు మేము తెలియజేసేది అంటే, ఒకవేళ SIR ఫామ్ వాళ్ళు చెప్పిన అడ్రస్ దగ్గర లేకుండా తీసుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయినా చేసుకోవచ్చు, లేదా ECI వెబ్సైట్ నుంచి SIR ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని వారు నింపి మాకు ఇచ్చిన మేము BLO గారు ఒకసారి పరిశీలన చేసిన తర్వాత అట్టి ఫామ్స్ను మేము అప్లోడ్ చేసి డిజిటలైజేషన్ చేస్తాం. ఇప్పుడు మన నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 288 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో నల్గొండ నియోజకవర్గం విభజింపబడింది. నల్గొండ, కనెగల్, తిప్పత్తి పూర్తి స్థాయిలో, అదేవిధంగా మాడుగులపల్లి మండలానికి సంబంధించిన 5 గ్రామాల్లో 9 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 288 పోలింగ్ స్టేషన్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,49,571 ఉంది. ఇప్పటి వరకు కూడా మనం 1,58,860 ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ మేము స్వీకరించడం, డిజిటలైజేషన్ కూడా చేసినాం. ఇంకా సుమారుగా ఒక 90,000 సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ మేము కలెక్ట్ చేసుకొని డిజిటలైజ్ చేసేవలసిన అవసరం ఉంది. దీంట్లో మేము నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి అబోవ్ 70% వరకు మేము మ్యాపింగ్ చేయగలిగినాం. మా ఆలోచన కూడా 70 to 75% వరకు కూడా ఓటర్లు ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నటువంటి అనే ఆలోచనతో ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ అర్బన్కి సంబంధించి మాకు ఉన్న పోలింగ్ స్టేషన్లు 162. ఈ నల్గొండ అర్బన్లో మాకు మందకొడిగా ఫామ్స్ నింపేయడం జరుగుతుంది. ఎందుకని గ్రౌండ్ లెవెల్లో మేము విచారించినప్పుడు నల్గొండ అర్బన్ సంబంధించి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఓటర్లు వారి స్వగ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండి నల్గొండ అర్బన్లో కలిగి ఉన్నట్టుగా తెలియవచ్చింది. వారిని మేము అడిగినప్పుడు మా స్వగ్రామంలో ఉన్న ఓటుకే మేము మ్యాపింగ్ చేయించుకుంటే డిజిటలైజ్ చేసుకుంటే నల్గొండ అర్బన్లో మేము కిరాయికుంటున్నాం, మేము వలస వచ్చినాం కాబట్టి మా స్వగ్రామంలో చేసుకుంటాం అన్నదాన్ని నల్గొండ మండలం తప్ప మిగతా ప్రాంతాల్లో కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా ఉంది. మీరు చూసుకున్నట్టయితే కనగల్ మండలంలో 68%, మాడుగులపల్లి మండలంలో 66%, తిప్పతి మండలంలో 17%, అదేవిధంగా నల్గొండ రూరల్లో 67%, అంటే సుమారుగా 70% వరకు రూరల్లో పూర్తయింది. మీ రూరల్లో ఇంకొక 15 to 20% వరకు కూడా అయింది. మాకు ECO గారి గైడ్లైన్స్ వరకు గౌరవ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, గౌరవ కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఏంటంటే, ఈ 15th వరకు కూడా అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ సంబంధించిన హౌస్ హోల్డ్స్ మొత్తం తిరిగి చూడండి అని వారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మాకు ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి అయినటువంటి ఓటర్లను కూడా వారి కుటుంబ సభ్యులను అడిగినప్పుడు మాకు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ సంబంధించినటువంటి వివరాలు కూడా వారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నిర్దిష్టమైనటువంటి ఆబ్సెంట్, షిఫ్టెడ్ ఫారాలలో మేము నింపుతాము. మేము ఈ నెల 24వ తారీఖు వరకు కూడా ఓటర్లు వారి యొక్క వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. 70 to 75% వరకు ఇచ్చినా కానీ మిగతా ఓటర్లు 25% లేదా 20% వారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా మీ ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్స్ తయారు చేయాలి. మాకు ఇప్పుడు ఉన్నటువంటి 10/6/2026 నాడు పబ్లికేషన్ అయినటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం SIR ప్రక్రియ నడుస్తుంది. ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్లు మ్యాపింగ్ చేయించుకోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిగా మిగతా వాళ్ళు ఎందుకు చేయలేనేది కూడా మేము ASD లిస్టు డిక్లేర్ చేస్తాం. మీ ద్వారా ఓటర్లకు తెలియజేసేది ఏంటంటే, మనకు ఈ మధ్యనే ఒక చిన్న అపోహ సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంది. ఏంటంటే 15వ తారీఖు లాస్ట్ డేట్, తర్వాత అవకాశం లేదనేది వస్తుంది. అది తప్పు. 24వ తారీఖు వరకు కూడా వారు ఫామ్స్ నింపించే అవకాశం ఉంది. కాకుండా మేమేమంటున్నాం అంటే, ఓటర్లు సకాలంలో మీరు ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ మా BLO గారు వచ్చినప్పుడు మీరు ఫోటో దింపుకోవడానికి అవకాశం కనిపిస్తే మేము ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే డిజిటలైజేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మేము
ఈ సిఓ గారి ఆదేశాల మేరకు ఇయ్యనటువంటి ఓటర్ల దగ్గరికి మనం ఈ 1 మంత్ ప్రక్రియలో 3 సార్లు ఆ ఓటర్ యొక్క గృహాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ టైంలో కూడా ఓటర్ ఏలేని పరిస్థితి కనుకుంటే మేము డ్రాఫ్ట్ పబ్లికేషన్ జూలై 31, 2020 పబ్లికేషన్ చేసిన తర్వాత అర్హులైనటువంటి ఓటర్ ఎవరైనా తప్పిపోయింటే కూడా వారు అప్పుడు కూడా ఫామ్ 6 ద్వారా ఓటర్ లిస్టులో నమోదు చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ద్వారా ఓటర్లకు తెలియజేసేదంటే ఓటర్లు 2002లో ఓటు హక్కు వినియోగించుకొని కూడా కొందరు వారి యొక్క వివరాలు ఇవ్వలేకపోతున్నారు. ఇటువంటి వారికి మాకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత మేము నోటీసులు కూడా సర్వ్ చేసి ఎందుకు ఇవ్వలేదనే వివరణ కూడా అడుగుతాం. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఓటు హక్కు కలిగి లేకుండా ఉన్నా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండి వారు చెప్పలేకున్నా ఈసీఐ లేదా సిఇఓ గారు ఆమోదించినట్టు 12 గుర్తింపు కార్డులో ఏదో ఒకటి కనుక చూపిస్తే మేము వాళ్ళ యొక్క డిక్లరేషన్ తీసుకుని వారిని కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి ముందు పోతాం. ఎట్టి పరిస్థితిలో కూడా ఫైనల్ పబ్లికేషన్ 1/10/2026 అయ్యేటటువంటి ఫైనల్ పబ్లికేషన్లో నిజమైనటువంటి ఓటర్ ఉండాలి, అనర్హుడైనటువంటి ఓటర్లు అందులో ఉండొద్దు అనేది ఈసీఐ ఆదేశం కాబట్టి ఆ ఆదేశాల మేరకు మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ టౌన్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్లు, అదేవిధంగా పీడీఎంఎఫ్ కంట్రోల్ ఉండే ఆర్పీలు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు, అదేవిధంగా డిఎంహెచ్ వారి కంట్రోల్ ఉండే ఆశా వర్కర్లు కూడా, ముఖ్యంగా వార్డ్ ఆఫీసర్లు, ఆర్పీలు, ఆశా వర్కర్లు మాకు బిఎల్ఓలకు సపోర్టింగ్ స్టాఫ్గా సాయం చేస్తారు. ఇటు విషయంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను మన్నించి సాయం చేసేటువంటి జిల్లా అధికారులకు మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి, 24వ తారీఖు వరకు కూడా సపోర్టింగ్ స్టాఫ్ను మాకు ఎలవేళ అందుబాటులో ఉండే విధంగా సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఓటర్ల నమోదు ప్రక్రియలో కొన్ని అపోహలు ఉన్నాయి, అనవసరంగా తీసేస్తున్నారు కొన్ని వర్గాలకు సంబంధించిన అనేది అది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మైనార్టీ వర్గాలు నిర్వహించేటటువంటి వివిధ కమ్యూనిటీల్లో ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించిన అవగాహన సదస్సు నేను మా నల్గొండ తహసీల్దార్ గారు స్వయంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్లు కానీ వారి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా 3 కూడల వద్ద, చావడ్ల వద్ద, కమ్యూనిటీ హాల్ల వద్ద లేదా అందరూ ఉండేటటువంటి చోట ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సుకు మా బిఎల్ఏలను ముందుగానే బిఎల్ఓల ద్వారా పిలిపించుకొని అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. అందరూ అర్హులైన ఓటర్లు ఈ నెల 24వ తారీఖులోగా వారి దగ్గర ఉన్న వివరాలను అందించి సజావుగా ఓటర్ నమోదు ప్రక్రియకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.